పరశురాం బుజ్జి నర్సీపట్నంలో పుట్టి విశాఖపట్నంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ప్రముఖ దర్శకులైన పూరి జగన్నాథ్, వీరుపోట్ల, బొమ్మరిల్లు భాస్కర్లతో కలిసి పనిచేసి ఎన్నో ఒడిదుడుకులను చూసి 2008లో యువత అనే సినిమా చేసి మనిషికి జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవచ్చు, కానీ అన్నింట్లోనూ మనకు తోడు ఉండేది ఓ మంచి ఫ్రెండ్ మాత్రమే. బంధాలు బంధుత్వాలే కాదు, స్నేహితులు కూడా మన జీవితంలో ముఖ్య భాగమని చెప్పి మొదటి సినిమాతోటి అందరి దృష్టిని ఆకర్షించి మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆంజనేయులు. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్? కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తారా? ఈ సినిమాతో తనలో ఉన్న కామెడీ టైమింగ్ని ఆవిష్కరించి కమర్షియల్ హంగులతో ఎలాంటి సినిమానైనా చేయగలని నిరూపించుకున్నారు. సోలో. నేను పుట్టినప్పటి నుంచి ఏ అఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను సార్. నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కుటుంబ విలువల గురించి తనదైన శైలిలో చెప్పి తన మాటలతో అందరి హృదయాల్ని తాకి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టిన సినిమా శ్రీరస్తు శుభమస్తు. తిరుపతికి మీరు వెళ్తారు, నేను వెళ్తాను, కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను. మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితంలోంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టాన్ని వెళ్ళిపో. ఈ సినిమాలో అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య వ్యత్యాసాన్ని చాలా సున్నితంగా చూపించి మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. చివరగా గీతా గోవిందంతో మేడం, నేను ఎప్పుడు మీకు మా అమ్మ గురించి చెప్పలేదు కదా. 5 ఏళ్ల వయసులో చనిపోయింది. నాకు మా అమ్మ అంటే ప్రాణం, పిచ్చి, ప్రేమ అన్నీ. కానీ చూపించడానికి అమ్మ లేదు. అవన్నీ దాచుకొని నా భార్య మీద చూపించాలని వెయిట్ చేస్తున్నా. నాకు భార్య అంటే అంత ఇంపార్టెంట్ మేడం. కానీ ఎందుకో నాకు తెలీదు, మీలో నాకు మా అమ్మ కనిపించట్లేదండి. మేడం, మీకు తప్పు అయిపోయిందని చెప్తున్నా కదా, ఇంకింతేనా? అవును, ఇంతే. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలిసాక నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావా, ఎప్పుడు ఓకే చేసేద్దావా అని చూస్తున్నాను. పరిచయం అయ్యో, మొత్తం పెట్టేశా, అర్థమయ్యో, ప్రేమలో పడేశా, కావాలనిపించాం, గాలితో తన్నేశాం. తనకంటూ ఇండస్ట్రీలో ఒక గీతను గీసుకున్నారు. హాయ్ సార్, నా పేరు కృష్ణ. నాకు మీరన్నా మీ సినిమాలను చాలా ఇష్టం. మీ మీద ధర్మాత ఏదో చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. నా పేరు నూకర్ నాయుడు, పరశురామ పరశురామ నాకు చాలా గర్వంగా నువ్వు సినిమాలు తీసి బాగా మంచి పేరు తెచ్చుకున్నావు. ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. పరశురామ నాకు గత 10 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఆయనలో ఒక గొప్ప విశేషమైన దర్శకుడు ఉంటాడని నేను పూర్వం నుంచి నమ్మేవాడిని. అది ఆయన గీతా గోవిందంతో ప్రూవ్ చేస్తున్నాడు. మెట్టుపైన మెట్టెక్తూ ఎంతెంత వస్తుంటే ఆయన స్థాయిలో అతను ఈ స్థాయి చేరాడు. దర్శకత్వం ఇలా ఉంటుంది అని కొత్త పనులు ఏర్పాటు చేసిన పరశురాంకి నా శుభాకాంక్షలు. మాది చెట్లపాలెం గ్రామం. నా పేరు లోకార్ బ్రాహ్మణుడు. పరశురాముకి నేను పెదనాన్న అవుతాను. పరశురాము వెరీ మోస్ట్ ఎఫిషియెంట్ డైరెక్టర్. చిన్నప్పటి నుంచి చాలా పర్ఫెక్ట్ గా, చాలా ఓర్పుగా, నేర్పుగా తన చదువులో కూడా రాణించేవాడు. తర్వాత దురదృష్టవశాత్తు వాళ్ళ అమ్మగారు స్వర్గస్థురాలైపోయారు. అప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫ్యామిలీలో ఇబ్బందులు పడ్డాడు. తర్వాత పూరి జగన్నాథ్ వాళ్ళ ప్రోత్సాహంతో అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్నాళ్ళు పనిచేసి తర్వాత డైరెక్టర్గా ప్రస్థానం మొదలుపెట్టాడు. పరశురాము మా బావగారు అబ్బాయి. వాడు నాకు మేనేజర్ అవుతాడు. వాడికి నాకు, నేను మామయ్యగా కాకుండా ఒక ఫ్రెండ్గా వాడికి నాకు పెద్ద పరిచయాలు ఉన్నాయి.
ఏమొచ్చినా సమస్యలు ఏమొచ్చినా నాతో చెప్పి మాయ ఎలా ఉందని చెప్పేటప్పుడు అడిగేవాడు. తర్వాత ఇలా దర్శకత్వంలోకి వెళ్ళి దర్శకత్వం ప్రారంభించాడు. వాడికి తల్లి అంటే ప్రేమ, అలాగే పేదలను తన సొంత బిడ్డలో తీసుకునే మనస్తత్వం ఉంది. అలాగే దైవత్వం అంటే దేవుడు అంటే ఏకాగ్రతతో ప్రార్థించేవాడు. తర్వాత ఏంటంటే ఏకాగ్రత ఎప్పుడైతుందో ఆ మనకి ఎప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడు. అలాగే మా దేవాలయాన్ని కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడు. రామచంద్ర బుజ్జికి బాబాయ్ బుజ్జి బాగా కష్టపడి పైకి వస్తున్నాడు. ఇంకా పైకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్కెట్ కొల్లైనాయుడు, మా వైపు వెంకటరమణమ్మ, పరశురామ్ నాకు సొంత మేనాలిటీ అక్కగారు అబ్బాయి. కష్టాలు పడి బాగా చదివాడు, పైకి రావాలనే ఉద్దేశంతో. అది డిగ్రీ వరకు పూర్తి చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడ హైదరాబాద్లో సినిమా ఫీల్డ్లో జాయిన్ అయ్యాడు. నా పేరు లోకర్ కొల్లైనాయుడు, నేను చెల్లెపల్లి గ్రామ సర్పంచ్ని. పరశురామ్ నా మేనల్లుడు అవుతాడు, నేను అతను మామయ్యని. సినీ ఫీల్డ్లోకి హైదరాబాద్ వెళ్ళి సినీ మోజు మీద చాలా సక్రమంగా ఎంతో కష్టపడి అతను స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు. 5-6 సినిమాలు తీశాడు. అంట్ల మీద మొన్న లేటెస్ట్గా వచ్చిన గీతా గోవిందం చాలా సూపర్ హిట్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా చెడ్డపాలెం గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. హాయ్, నా పేరు నాయుడు. నేను పరశురామ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం కూడా చదువుకునేటప్పుడు ఆంధ్ర సీట్లో క్యాంపస్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అయితే ఇతనికి ఫస్ట్ నుంచి కూడా సినిమాలు అంటే చాలా ప్యాషన్. నేచర్ని బాగా ఇష్టపడేవాడు. నేచర్ని కూడా కెమెరా యాంగిల్లో చూసేవాడు. సినిమాని కూడా ప్రతి షాట్ ఎలా తీస్తే బాగుండేది, ఆ షాట్ ఎలా కాకుండా ఇంకా తీస్తే బాగుండేది అని ఎప్పుడు కూడా మాతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి కూడా సినిమాలకు వెళ్ళాలి, సినిమాల్లో పనిచేయాలని ఒక ప్యాషన్తో ఉండేవాడు. ఆ కళల్ని నిజం చేసుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఫస్ట్ నేను ఎప్పటికైనా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అవుతాడని ఫస్ట్ సినిమా యువత తీసినప్పుడు వైజాగ్లో ఎక్కువ షూటింగ్ అయింది. ఆ కలిసి చూసినప్పుడు అప్పుడే నాకైతే పూర్తి నమ్మకం కలిగింది. ఇప్పుడు నిజంగా తను ఒక మంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే అతనిలో గొప్పతనం ఏంటంటే ఫ్రెండ్స్ని కానీ అందరిని కానీ ఇప్పటికి కూడా ఈక్వల్గా అంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే అందరిని అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉండి అంత బాగా చూసుకుంటాడు. అది నాకు బాగా నచ్చింది. హాయ్, నా పేరు బంధం వెంకటరమణ. మాది విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం పెదనిషవాడ గ్రామం. నేను అనకాపల్లి కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు పరశురాము మంచి ఫ్రెండు. 94 to 97 విశాఖపట్నం కృష్ణా కాలేజీలో డిగ్రీ చేసాం. అలాగే తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంపీ కూడా చేసాం. మా మధ్య జరిగేటువంటి సన్నివేశాలన్నీ కలిపి సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ని ప్రపంచానికి తెలియజేయాలని యువత సినిమా తీశాడు. పరశురామ్ ఇప్పుడు తీసేటువంటి ప్రతి సినిమా స్టోరీ కూడా అప్పుడు మా కాలేజీలో ఉన్నప్పుడు తర్వాత కూడా అప్పుడు చెప్పేవాడు. అవన్నీ చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో అప్పుడు చెప్పిన కథలన్నీ ఇప్పుడు తీస్తున్నాడని చెప్పి. ఎంత బిజీగా ఉన్నా సరే స్నేహం, ఫ్రెండ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మా ఫోన్లో ఎప్పుడు లిఫ్ట్ చేసి ఏంటి ప్రాబ్లం ఏంటని ఎప్పుడు కనుక్కొని యోగక్షేమాలు కనుక్కుంటాడు. అలాంటి స్నేహితుడు గొప్పగా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం. హాయ్, నా పేరు సురేష్. నేను బుజ్జిగాడు కలిసి 5వ తరగతి నుంచి చదువుకున్నాం. మా ట్రావెలింగ్ 5వ తరగతి మొదలయ్యి డిగ్రీ వరకు కంటిన్యూ అయింది. సో ఆ టైం నుంచి బుజ్జితో ఉంటే ఎట్లా ఉంటుంది అన్నది మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇండస్ట్రీకి వెళ్తాడని. స్టిల్ సినీ ఇండస్ట్రీకి వెళ్ళి వాడు డ్రీమ్ ఏంటన్నది అచీవ్ అయ్యాడు. ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈవెన్ సోలో సినిమా తర్వాత గీత గోవిందం, సార్ వచ్చారు, యువత, ఆంజనేయులు ఇవన్నీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే. సో ఇలాంటి సినిమాలు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. బుజ్జి, నీతో ఇలాగే ఫ్రెండ్షిప్ కొనసాగాలని, ఇంకా మంచి మంచి అచీవ్మెంట్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్రెండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Happy many more returns of the day, sir. Ore Bujji, wish you happy birthday. Ore Bujji, happy birthday. Happy birthday. Hi Baba, happy birthday. Wish you a great year ahead. All the best. Hi Bujji, happy birthday to you. Hi brother, happy birthday. Hope you have many blockbuster years ahead. అల్లుడు పుట్టినరోజు శుభాకాంక్షలు రా. ప్రియమైన డైరెక్టర్ గారికి హ్యాపీ బర్త్డే పర్సన్ సార్. హ్యాపీ బర్త్డే బుజ్జి సార్. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్.
హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే పరశురామ్ గారు. హ్యాపీ బర్త్డే పరశురామ్ సార్. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే పరశురామ్ సార్. హ్యాపీ బర్త్డే బుజ్జి సార్. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ బర్త్డే బుజ్జి.